పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబితా శ్రీనివాసులు సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో బెదిరించి డబ్బులు కొట్టేశారు. ఏసీబీ పేరుతో ఫోన్ చేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయని, తాము రాకుండా ఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో భయపడిన శ్రీనివాస్ 2 లక్షలు ఫోన్ పే చేశాడు. మరో 1 లక్ష అకౌంట్లో వేయాలని పట్టుబట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2:30 గంటల సమయంలో సబ్ రిజిస్టర్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఫోన్ కాల్ ఏంటంటే, నేను ఏసీబీ విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇట్లా ఏసీబీ రైడ్ వేయాలంటున్నా, అలా చేయకుండా ఉండాలంటే మీరు నాకు 3 లక్షలు పే చేయాలి అని చెప్పి సబ్ రిజిస్టర్ గారిని బాగా ఇబ్బంది పెట్టారు. సబ్ రిజిస్టర్ గారు దానికి భయపడి సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు 40,000, 20,000 అలాగే తన అసిస్టెంట్ ప్రశాంత్ అకౌంట్ నుంచి 90,000, అవి కూడా 40,000, 10 అలాగే వేశారు. అలాగే వాళ్ళ నాగేంద్ర ఇంకొక అతను 10,000, అప్రాక్సిమేట్గా 22 lakhs వేశారు. తర్వాత ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలి అనగా తన సబ్ రిజిస్టర్ గారు భయపడి పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇట్లాగా ఎవరన్నా సరే మీకు ఫోన్ చేసిన ఎడల ఎవరు కూడా దేనికి రెస్పాండ్ అవ్వకండి. ఎవరన్నా ఇట్లా సైబర్ నేరగాళ్ళు, ఇదంతా కూడా సైబర్ నేరగాళ్ళ పని. ఎవరన్నా సరే ఇట్లా సైబర్కి సంబంధించి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కి ఆశ్రయించండి. అంతకంటే ముందు కూడా మనకి సైబర్ నేరాలకు సంబంధించి 1930 అని చెప్పి నెంబర్ ఒకటి ఉందండి. దానికి ఫోన్ చేసినా కూడా అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఎటువంటి నేరాలు జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా అందరి కూడా సైబర్ నేరాల నుంచి జాగ్రత్తగా ఉండాలి.